రోజు 2 షిఫ్ట్స్ చేసేవాడిని. మార్నింగ్ షిఫ్ట్ రెగ్యులర్ సినిమాలు చేసేవాడిని అండి, నైట్ షిఫ్ట్ ఇట్లా ఆగిపోయిన సినిమాలు అంత బిజీ అయిపోయారు. ఏం చేశాను. తర్వాత అంటే మీరు పాత్రల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆయన కందుకూరి వీరేశలింగం పాత్ర పోషించారు కదా. ఎన్టీ రామారావు గారి తమ్ముడిగా అన్నదమ్ముల అనుబంధం అనే ఒక సినిమా చేశానండి. బాలకృష్ణ మూవీ. బాలకృష్ణ గారు, నేను, ఎన్టీ రామారావు గారు ముగ్గురు అన్నదమ్ములు. ఎన్టీ రామారావు పెద్ద ఆయన, నేను 2, 3 ఏమో బాలకృష్ణ గారు. ఆ సినిమా నాకు ఎంత సంతృప్తి ఇచ్చిందంటే, అదే బాలకృష్ణ ఫస్ట్ మూవీ సార్ అది కాదు, బాలకృష్ణ గారు కూడా అప్పటికి 2, 3 సినిమాలు చేశారు. తారమకాల ఇంకేయో చేశారు. హీరోగా ఫస్ట్ ఏమో అతను ప్రారంభం సినిమాలు అది ఏదైనా కానీ, అది ఎర్లీ డేస్ అయింది కూడా. ఆ సినిమా చేసిన తర్వాత నాకు విపరీతమైన మాస్లో గుర్తింపు వచ్చిందండి. హీరో ఎన్టీఆర్ కదా. బయటికి ఎక్కడికి వెళ్ళినా నా పేరు మురళీమోహన్ అనేది గుర్తుకొచ్చేది కదా వాళ్ళకి. ఎన్టీఆర్ తమ్ముడు రా, అన్నదమ్ముల అనుబంధంలో వేసాడు అని చెప్తూ ఉండేవారు. నేను మొట్టమొదట అందుకున్న షీల్డ్ కూడా అదే, అన్నదమ్ముల అనుబంధం. నిజంగా అన్నగారు అంటారు కదా, ఆ అన్నదమ్ముల అనుబంధం మీకు జీవితాంతం కొనసాగిందా అన్నగారితో? కొనసాగబట్టే రాజకీయాల్లో పార్టీలోకి వెళ్తానికి అది కారణం. అది అదే అలాగే మీరు బాలకృష్ణ గురించి చెప్పారు. చిరంజీవి నెంబర్ 1 స్టార్ కదా, ఇప్పుడు మెగాస్టార్ కదా చాలా ఏళ్ల నుంచి. ఆయన ప్రారంభంలో కూడా మన ఊరి పాండవుల్లో మీరు ఉన్నారు కదా. అప్పుడు ఉన్న దాంట్లో అన్నదమ్ముల అనుబంధం ఇప్పటికీ ఉందా? అదే అన్నగారి కుటుంబంతో ఉంది, చిరంజీవి గారితో కూడా అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతోంది కదా. ఆయన అన్న ఎన్టీఆర్, ఈ మనూరి పాండవులు చిరంజీవికి మీరు అన్న వయసు రీత్యా. అంటే ఆ మనూరు పాండవుల్లో నేను ధర్మరాజ్ క్యారెక్టర్ వేసాను, నేను అర్జున్ క్యారెక్టర్ వేసాను. అదే దాని తర్వాత ఏమో గ్యాంగ్ లీడర్లో నేను అన్నయ్య, ఈయన తమ్ముడు. అదే అలా తర్వాత మొన్న ఈ సినిమాలో కూడా అన్నదమ్ములు అని కాదు కానీ అనుబంధం కొనసాగింది. అంటే చాలా ప్రేమగా ఉంటాడు ఆయన నేనంటే కూడా. చిరంజీవి బాలకృష్ణ పెద్ద స్టార్స్ కదా, ఇప్పుడు చిరంజీవి నెంబర్ 1 స్టార్ పెద్ద స్టార్. వాళ్ళిద్దరితో కూడా వాళ్ళ సినిమా నటులుగా వాళ్ళ జీవిత ప్రారంభంతో కూడా అనుబంధం ఉన్న వాళ్ళల్లో అతి తక్కువ మందిలో మీరు ఒకరని చెప్పాలి కదా, తప్పనిసరిగా చెప్పాలి. తర్వాత మీరు పాటలు కూడా నేను ఈ కార్యక్రమాలు చూస్తుంటాం కదా, చాలా అది మీ సినిమా పాటని కాదు, అది ఏ సినిమా పాటని కాదు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు మీరు. అవునండి, చాలా ఇష్టపడుతుంటారు, చాలా భావావేశాలకు గురవుతుంటారు కదా. మీకు ఆ పాటల పట్ల ఇష్టం కూడా చిన్నప్పటి నుంచి ఉందా సార్? చిన్నప్పటి నుంచి. అంటే రేడియో అప్పుడు ఆ రోజుల్లో, మా రోజుల్లో రేడియోలు ఉన్నాయి కదా. ఇంట్లో రేడియో ఉందండి, చాలా గొప్ప ఆ రోజుల్లో. ఎక్కడో ఎవరింట్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇంట్లో ఉండేవాళ్ళం. స్టేటస్ సింబల్ ఆ రోజుల్లో. సార్ తర్వాత అప్పుడు ఆ రోజుల్లో మాకు కరెంటు కూడా లేదు, చెరువుకు ఒకటి కొనుక్కున్నాం. కానీ అప్పుడు బ్యాటరీలు, వెట్ బ్యాటరీస్ అని ఉంటాయి కదా, ఆ బ్యాటరీలతో పెట్టుకొని చూసేవాడు. సార్ మీరు తర్వాత వచ్చేసరికి సినిమాలు, ఇష్టమైన సినిమాలు కొన్ని చెప్పారు, ఇష్టమైన పాత్రలు. కందుకూరి వీరేశలింగం పాత్ర కూడా వేశారు కదా. అది ఎలా మీరు భావిస్తున్నారు సార్ దాన్ని? ఏమండి, కందుకూరి వీరేశలింగం వేసానండి. అది మీకు విజయ్ చంద్ర గారు తీసిన సినిమా అది. అవును. దాంట్లో ఆయన ఒక రోజున అడిగాడు, ఏమండి మా సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ ఉందండి, ఒక 2 రోజులు ఉంటుంది, కందుకూరి వీరేశలింగం గారిది అన్నాడు. అనగానే ఒప్పేసుకున్నాం, వెంటనే ఒప్పుకొని వెళ్ళి చేసి వచ్చాం. ఆ సినిమా ఆ రోజున గెటప్ వేసుకొని అక్కడ వాళ్ళ వీరేశలింగం గారి హాలు, ఇల్లు అవన్నీ ఉన్నాయి అక్కడ ఇప్పటికి కూడా స్టూడెంట్స్, దాంట్లో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు రోజు రెగ్యులర్గా జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ఇది. అక్కడికి వెళ్ళి నన్ను చూడంగానే అందరూ కూడా నాన్నగారు అంటే పిలవడం మొదలెట్టారు. అదే ఆ పాత్ర అంటే ఆ బాబా భక్తుడి పాత్ర ఎలాగో అదే వీరేశలింగం పెక్యులర్ పాత్రలు కదా. మామూలుగా తమ్ముడుగా, అన్నగా, తండ్రిగా ఎన్నో చాలా ఉన్నాయి. పర్టికులర్గా ఇప్పుడు ఇన్ని 10 సినిమాలు ఉన్నాం కానీ మీరు ఆ బాబా అరగంట పాట గుర్తొచ్చినట్టుగా ఇప్పుడు కందుకూరి వీరేశలింగం అన్నగారు చారిత్రక పురుషులు కదా వీళ్ళు. సో మీకు జయభేరి అనే సంస్థ పేరు బాగా ప్రసిద్ధమైంది. ఆ జయభేరితోనే మీరు ఇప్పుడు రైలు షెడ్ కూడా బాగా మోస్తారు. అందుకని ఆ జయభేరి మీద నాకు ఇష్టం, జయభేరి అనేది మాట. ఎందుకంటే జయభేరి అంటే ఆ రోజుల్లో రైతులు యుద్ధానికి వెళ్ళి విజయం సాధించగానే జయభేరి మోగించేవారు. విజయభేరి మోగించేవారు. అసలు ఆ సంస్థ గిరిబాబు గారితో అంటారు. గిరిబాబు అదే అక్కడి నుంచి ఆయన తర్వాత మాధవి చిత్రాన్ని వాళ్ళ అమ్మాయి పేరుతో పెట్టుకుంటే అప్పుడు అడిగాను, ఈ బ్యానర్ మీద తీయట్లేదు కదా, ఈ బ్యానర్ నాకు ఇష్టం, నాకు ఇస్తావా అంటే తీసుకో అన్నాడు.